కాక్రోచ్ జనతా పార్టీ నిరుద్యోగుల నుంచి పుట్టినటువంటి ఈ పార్టీ ఇంకా నిరుద్యోగులే కాదు, చాలా మంది ఎవరైతే సొసైటీలో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉన్నారో, ఈ వ్యవస్థని క్వశ్చన్ చేసే తరహాగా ముందుకు వెళ్తా ఉన్నారో ఆ అంత యువతకి సంబంధించినటువంటి పార్టీ ఇది. అయితే ఇది అసలు ఎందుకు స్థాపించాల్సి వచ్చింది అని అంటే, మనకి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది కోర్టు తరహాలో. అయితే ఎటువంటి మాటల్ని మాట్లాడడం జరిగింది అని అంటే, ఈ తరం యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాక్రోచెస్ లాంటి వాళ్ళు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దాన్ని ఒక పాయింట్ గా బేస్ చేసేసుకొని ఎవరికైతే మొత్తం యువత, ఈ ఇండియాలో ఉన్నటువంటి మొత్తం యువత ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నారో, ఉద్యోగాల విషయంలో అవ్వచ్చు, ఉపాధి విషయంలో అవ్వచ్చు, లేదంటే పొలిటికల్ గా అవ్వచ్చు, ఎవరైతే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారో, ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నారో, ఎవరైతే ఈ మొత్తం వ్యవస్థని ఒత్తిళ్ళని తట్టుకోలేక బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈ కాక్రోచెస్ అనే పదాన్ని తీసుకొని మరి కాక్రోచెస్ జనతా పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని ఆవిర్భవించడం జరిగింది. అయితే ఈ పార్టీ ఆవిర్భవించడానికి మొదటిగా ఒక వ్యక్తి అయితే యుఎస్ లో ఎంఎస్ చేస్తున్నటువంటి అభిజిత్ అనేటటువంటి వ్యక్తి అయితే ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకు ఇతను ఇలాంటి ఇనిషియేషన్ తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, అతను ప్రస్తావించేటటువంటి కొన్ని అంశాలు ఏంటి అని అంటే, ఈ రాజకీయ నాయకులు ఏదైతే చేస్తా ఉన్నారో, మొత్తం ఇండియాని నడిపిస్తా ఉన్నారో, ఈ వ్యవస్థ మీద తిరుగుబాటుతనమే ఇది. ఎందుకనంటే ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ యువతను పట్టించుకోకపోగా పై ఎత్తున ఇక ఈ యువతని మొత్తం కూడా మీరు కాక్రోచెస్ లాంటి వాళ్ళు అని చెప్పేసి మాట్లాడడం ఎంత హాస్యాస్పదంగా ఉందో తెలుసా, ఎంత వినడానికి కూడా ఎంత కష్టంగా ఉందో తెలుసా మాకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది, ఎందుకు ఇలాంటి మాటలు సిజేఐ గారు మాట్లాడడం జరిగింది అని అంటే, ఒకటి ఏంటి అని అంటే, చాలా పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉన్నాం. ఇంతకు ముందు మనం చూస్తే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే యువత ఉండేవాళ్ళు కానీ అంత యాక్టివ్ గా ఉండేవాళ్ళు కదా. బట్ ఇప్పుడు మనం చూసినట్టయితే మొత్తం ఆల్ అవుట్ ఇండియా వైడ్ గా మనం చూస్తే ఏ స్టేట్ లో అయినా కానీ పీపుల్ వాయిస్, మొత్తంగా జెన్జీ వాయిస్ కానీ, లేదంటే మొత్తం యంగ్స్టర్స్ వాయిసెస్ కానీ, అన్ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాయిసెస్ కానీ చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నారు మొత్తం సోషల్ మీడియా వేదికగా. మనం చూసుకున్నట్లయితే ట్విట్టర్ ఇంకా ఇన్స్టాగ్రామ్ అయితే చాలా పెద్ద ఎత్తున వెళ్ళిపోతా ఉంది. అంటే సమస్యల మీద కానీ, లేదంటే ఈ ప్రభుత్వాలు సృష్టించేటటువంటి సమస్యల గురించి కానీ వీళ్ళే చాలా పెద్ద ఎత్తున లేవనెత్తుతా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే అదే తరహాలో చాలా మంది యువతరం మాత్రం వాళ్ళ ప్రొఫెషన్స్ ఒకవైపు చేసుకుంటూనే కూడా మరోవైపు వాళ్ళ వాయిసెస్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మాట్లాడుతూ ఉంటారనమాట. అయితే దానికి సంబంధించి ఇప్పుడు దీన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ సిజిఐ గారు ప్రస్తావించిన విషయాలు ఏంటి అంటే, ఎవరైతే లేజీగా ఉంటారో, ఎవరైతే అన్ఎంప్లాయిడ్ గా ఉంటారో వాళ్ళు మాత్రమే మొత్తం సోషల్ మీడియాలోకి వచ్చేసి ప్రచారాలు చేస్తూ ఉంటారు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి మాట్లాడేది. అంటే ప్రభుత్వాలని అపోజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకున్నటువంటి యువత మొత్తం కూడా అతను పెట్టినటువంటి ఆ పార్టీకి చాలా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతా ఉంది. ఇది దగ్గర 4 రోజుల్లోనే 8 మిలియన్ ఫాలోవర్స్ అయితే సంపాదించుకుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా దానిలో లాగిన్ అవ్వడానికి కానీ, ఆ పార్టీలో ఒక మెంబర్ అవ్వడానికి కానీ ఆ పార్టీ ఛాన్సెస్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పార్టీలో మెయిన్ గా మనం మాట్లాడుకుంటుంటే, ఇప్పటి వరకు మనం చూస్తే ఈ 4 రోజుల్లోనే మాత్రమే, అంటే దగ్గర 3 రోజులు పూర్తిగా గడిచి 4వ రోజు మాత్రమే 8 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది అని అంటే, ఇది చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఏ విధంగా ప్రచారం చేస్తా ఉన్నారు, ఏ విధంగా ప్రచారం జరుగుతూ ఉందని అంటే, సపోర్ట్ చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. అదే విధంగా ఎస్ మేము కాక్రోచ్లమే అని చెప్పేసి మీమ్స్, ట్రోల్స్ ఇవన్నీ క్రియేట్ చేసి మాత్రం చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తా ఉన్నారని చెప్పొచ్చు. దానికి చాలా పెద్ద ఎత్తున మద్దతు కూడా లభిస్తూ ఉంది మొత్తం ఈ యంగ్ జనరేషన్ నుంచి అని చెప్పి కూడా చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి రాజకీయాల్లో కూడా, అంటే ఎప్పుడైతే అపోజిషన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా మంది మేము కూడా ఈ పార్టీలో జాయిన్ అవుతాము, మాకు కూడా ఈ పార్టీలో ప్రాధాన్యత కావాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఈ పార్టీకి సంబంధించి కొన్ని సిద్ధాంతాలను కూడా రూపొందించడం జరిగింది. మెయిన్ గా ఏంటి అని అంటే, 50% ఉమెన్ రిజర్వేషన్ కల్పిస్తాము, ఏదైతే డీలిమిటేషన్ ఇవి ఉన్నాయో రాజ్యసభలో సీట్లు పెరగాలి, సో ఇలా పెరిగినప్పుడు మేము 33% కల్పిస్తామని చెప్పేసి ఏదైతే రీసెంట్ గా ప్రస్తావనకు వచ్చిందో ఇదే అంశాన్ని తీసుకొస్తే, ఇవన్నీ లేకుండా కూడా ఉమెన్ కి మేము ఖచ్చితంగా 50% రిజర్వేషన్ కల్పిస్తాము, అది ఎక్కడైనా కానీ ఏ అంశంలో అయినా అని కానీ అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. అదే కాదు, పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ ఇస్తా ఈ మొత్తం మేనిఫెస్టో ఉందని చెప్పొచ్చు. ఇంకా మాట్లాడుకోవాలి ప్రతి విషయాన్ని ఇక్కడ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే రాజకీయంలో తరహాగా మనం చూస్తూ ఉంటాము. ఏంటి అని అంటే, ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీలో ఉన్నారు అంటే, ఆ పార్టీలో కేవలం ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఎప్పుడు జంప్ అవుతూ ఉంటారో తెలియదు. అటువంటి తరుణంలో కూడా అలా జంప్ అయినటువంటి వ్యక్తులకి దగ్గర 20 ఏళ్ళు పాలిటిక్స్ లో ఎంట్రీ ఉండదు, మా పార్టీ తరపు నుంచి మేము ఇటువంటి కార్యాచరణ చేపడతాం. అదే విధంగా అంటే అపోజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తులైనా కానీ ఇటువంటి కార్యాచరణ చేస్తే కూడా మేము అటువంటి యాక్షన్స్ తీసుకుంటామని చెప్పింది. ఇంకా మాట్లాడాలి అని అంటే, దీనిలో చాలా పెద్ద ఎత్తున ఇంకా చాలా మంచి విషయాల్ని వీళ్ళు మేనిఫెస్ట్ చేయడం జరిగిందని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దీనికి మొత్తం కూడా భారతదేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ తెలుపుతా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకా మనం మాట్లాడుకుంటే ఇదే గినక
కంటిన్యూ అవుతే ఇది ఒక పార్టీగా పూర్తిగా ఆవిర్భావం పొందబోతా ఉందా, ఒకవేళ పొందితగిన పరిస్థితి ఏ విధంగా ఉండబోతోందని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రశ్న అయితే లేవనెత్తుతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఏ పార్టీ స్థాపించాలన్నా ఒక రాజకీయ నాయకుడు అది చిన్న విషయం కాదు, అది అసలు సులభతరం కాదు. బికాజ్ ఎందుకంటే మన దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి, చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, పార్టీలు పెడతా ఉంటారు. కానీ ఆ పార్టీలు ఇంత స్ట్రాంగ్ గా అంటే మనం చూస్తూ ఉన్నట్లయితే 4 రోజుల్లో 8 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకొని చాలా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు కూడా అవుతా ఉన్నాయి అని అంటే గినక మొత్తం ఈ యువతరం మొత్తం కూడా ఒక పార్టీ నిర్మిస్తే గినక ఏ విధంగా ఉండబోతుంది, ఇది గినక ప్రభుత్వం మీద ఏమైనా తిరుగుబాటు కాబోతుందా అనేటటువంటి ప్రశ్నలు కూడా వస్తా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇట్లా కూడా రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. బికాస్ ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కానీ ప్రభుత్వ వైఫల్యాల ద్వారా నిరుద్యోగులు మిగిలిపోయారు. అదేవిధంగా ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకు కూడా కొంతవరకు అంటే వాయిస్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉంటుందో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దాన్ని కూడా లేకుండా ఉన్నటువంటి తరుణాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇట్లా ఎక్కడికి వెళ్ళినా కానీ మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున ఈ జనరేషన్ మాత్రం వాయిస్ ని రైజ్ చేస్తూ, క్వశ్చన్ చేస్తూ, మాట్లాడుతూ వీటన్నిటిని దాటుకుంటూ ముందుకు వస్తుందని కూడా చెప్పొచ్చు. సో ఇదే తరహాలో ఇది గినక పూర్తిగా పార్టీగా ఆవిర్భోతే గినక ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి చర్చలు కూడా చాలా పెద్ద ఎత్తున ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 రోజుల్లో ఒక పార్టీని ఇంత పెద్దగా స్టార్ట్ చేయడం, ఇంత పెద్దగా వెళ్ళడం జరుగుతుంది అని అంటే ఇది ఇంకా ఎటువంటి ముందు ప్రస్తావనకి దారి తీస్తా ఉంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్స్ రైజ్ అవుతా ఉన్నాయి. మరి ఇక ఈ పార్టీ ఇక పొలిటికల్ గా కూడా పూర్తిగా సీరియస్ గా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ చేయబోతా ఉందా, లేదంటే ఇది ఇంతటితోనే ఆగిపోబోతుందా అనేటటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతా ఉన్నాయి. సో చూడాలి. ఈ సిజేఐ పార్టీ ఏదైతే ఉందో, కాక్రోచ్ జనతా పార్టీ, మొత్తం నిరుద్యోగులందరూ కలిసి గనక మొత్తం, లేదంటే ఎవరైతే ఒత్తిళ్లకు లోనవుతా ఉన్నారో మొత్తం భారతదేశంలో యువత మొత్తం కూడా కలిగి మొత్తం అందరూ కలిసి గనక ఒక పార్టీని ఆవిర్భావం చేయబోతా ఉంటారా, దానికి మరి ప్రభుత్వాలు వైఫల్యం ఏమన్నా ఉండడమే కారణంగా మేము పెడతామని చెప్పేసి ఏమైనా చెప్పబోతా ఉంటుందా? ఎందుకంటే ఇప్పటికే ప్రకటించారు అదే విషయాన్ని. సో ఇలాంటివి ఏమైనా ముందు జరగబోతా ఉంటాయని చెప్పేసి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ ఫ్యాక్టర్ మారిందని అయితే చెప్పుకోవచ్చు.